ఓకేనా? ముందుగా రైతు సోదరులందరూ నమస్కారం అండి. మనం ఉన్న చెన్నైపాలెం గ్రామం, రైతు పేరు మండల నరసింహరావు. మనం చూసినట్టయితే రాశి కంపెనీ వారి బ్లేజ్ అండి ఇది. ఈ బాబాయి లాస్ట్ ఇయర్ గంగేడిపాలెం అనే విలేజ్లో చూసి తెచ్చుకున్నాడు ఈ వెరైటీని. అతను నచ్చి ఈ వెరైటీ లాస్ట్ ఇయర్ వచ్చేసి మనకి కింటం వచ్చేసి 24 కళ్ళాలో కొన్నారండి, కళ్ళంలో కొన్నారు. మనం చూసుకున్నట్టయితే కింద నుంచి కూడా కాయ అంతా ఒకే సైజు ఉంటుంది. కాయ అంతా ఒకే సైజు, మనకి కళ్ళం మీద మెరుస్తూ ఉంటుంది కాయ. అలాగే మనం గమనించినట్టయితే కాయలో గింజ లాస్ట్ దాకా ఉంటుందండి, కాయలో గింజ లాస్ట్ దాకా ఉంటుంది. ఇప్పుడు దాకా చూసినట్టయితే మనకి చెట్టు కింద నుంచి పై దాకా కాపు అంతా అయిపోయిందండి. నెక్స్ట్ మనం చూసినట్టు సైడ్ బ్రాంచెస్ ఎక్కువ వస్తున్నాయి, పిల్లకలు వచ్చినాయి, అంతా పోత మళ్ళీ పైన కూడా. ఆల్రెడీ చేను వచ్చేసి 30 నుంచి 30 క్వింటాలు కాస్తుంది. నా అంచనా ప్రకారం అయితే ఎకరం 40 క్వింటాలు పక్కా తీయొచ్చు నేను అనుకుంటున్నాను ఈ చేలో. మనం రైతు గారితో విరుద్దాం ఒకసారి. సార్ నువ్వు చెప్పు బాబాయ్, విత్తనం గురించి ఎలా ఉంది చూసావు కదా? బాగుంది. 2.5 వేసా, 40 పై మాట, 45 లోపల, 35 పైన. మా అవగాహన కంటే కూడా నీకు అవగాహన ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే మేము వచ్చి చూసేది వేరు. నువ్వు రోజు నా అంచనా రేపు కాటేసిన అదే ప్రకారం ఉండాలి. 40 క్వింటాలు నేను బ్రహ్మంతో కూడా చెప్పాను, 40 క్వింటాలు అయితే కోసే పని లేదు. చూస్తే నాకు ఇంకా అర్థమైంది. వచ్చినప్పుడు చెప్పా పిల్లగాడికి, మన ఎంప్లాయ్కి 40 క్వింటాల్ పక్కా కావాలంటే కన్ఫామ్ అయితే. నువ్వు గమనించింది అయితే ఏం గమనించావు బాబా? విత్తనంలో మొక్క వేసిన కానీ నువ్వు ఎక్కువ గమనించుంటావు మాకన్నా కూడా. నీకు గమనించింది నీ అబ్జర్వేషన్కి వచ్చి కొంచెం చెప్పు. దీనికి నేను పెట్టుబడి చాలా తక్కువ కట్టలు, అంతా 15 కట్టలతో అయిపోద్ది. 15-20 కట్టల లోపే, 20 అంటే ఎక్కువ నాకు తెలిసి. కానీ వేరే రకాలు అవి కట్టలు కొన్ని ఎక్కువ వేసినా కొన్ని రావు. ఇది మటుకు అట్లా కాదు, కట్టలు తక్కువ, పెట్టుబడి తక్కువ, కానీ మనం మందు పెట్టినా తీసుకుంటది. కాయ మటుకు విత్తనాలు బాగున్నాయి, ఒకటే సైజు. మనం చూసుకున్నట్టయితే మనం తుఫాన్ కంటే తుఫాన్ ముందే ఎంత కాపు ఉందండి, తుఫాను ముందే ఎంత కాపు ఉంది. పండింది మొత్తం తుఫాను ముందే కాపు ఉంది, కానీ తాళ్ళు లేదు. తడిసినా కానీ 2 వారాలు తగిలి, తాళ్ళు లేదు. 2 వారాలు తగిలి. ఇదిగో చెట్టు 2 వారాలు తగిలి, ఎక్కడ ఏ చెట్టు తాళ్ళు లేదు. ఒకే రకం చెట్టు, కింద నుంచి బుట్టలా చూసినా కానీ తాళ్ళు శాతం అస్సలు లేదండి. కింద నుంచి పై దాకా వానకాడికి ముందు, తుఫాను కాడికి ముందు కాపు ఇది, కానీ తాళ్ళు లేదు. ఎక్కడ చేయడం మొత్తం ఎక్కడ చూసుకున్నా సరే. గమనించినట్టయితే రైతు సోదరులందరూ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, ఇది తుఫాన్లో 3 రోజులు తుఫాన్ పడిందండి. మామూలుగా రకానికి వచ్చేసి ఒక రోజు 2-3 గంటల వర్షం పడితే తాలుగా అవుతుంది. మనం చూసినట్టయితే కంటిన్యూస్గా 3 డేస్ పడింది వర్షం. మన తుఫాను అన్ని చోట్ల పడింది, ఆంధ్రప్రదేశ్ మొత్తం 3 రోజులు పడింది. ఒక్క తాలుగా ఇవ్వలేదు చూసినట్టయితే. అందుకని రైతులంతా గమనించి ఈ విత్తనం వేసుకోవాల్సిన కోరుతున్నాం. మనం చూసినట్టయితే తాలుగాయ లేదు, కాయ కట్టు సైజు ఉంది, మీకు రేటు పడే ఆస్కారం ఉంది. రేపు మార్కెట్లో ఉన్న రకాల మీద 1000 రూపాయలకు ఎక్స్ట్రా పడే అవకాశం ఉంది, కన్ఫామ్ చెప్తున్నాం. లాస్ట్ ఇయర్ కూడా పడినాయి కాబట్టి మేము చెప్తున్నాం, ఒక్కరు గమనించగలరు రైతు. చూసినట్టయితే పై కొమ్మ కాయ కూడా అట్లాగే ఉంది. కలర్ ఎక్కడ తగ్గదండి, కలర్ కానీ సైజు కానీ రాజీ పడదండి. కాయ ఇదే ప్రకారం ఉంది, కలర్ కానీ సైజు కానీ రాజీ పడదు. అలాగే పూత కూడా చూడండి ఎలా ఉందో. పూత కూడా చేను మొత్తం మీద అయిపోయిన తర్వాత 30 క్వింటాలు కాస్తుంది. పూత చూడండి ఎలా ఉందో. సైడ్ పిలకలు ఎలా వచ్చి చూడండి, పిలకలు ఎంత పిలక కింద నుంచి పిలక పెడుతుంది ఎక్కడికక్కడే. ఏ కొమ్మ ఆ కొమ్మ పడిపోయింది ఆల్రెడీ కాసి, ఆ కొమ్మకి పిలక ఇది, ఆ కొమ్మ పిలక వచ్చింది. ఇదిగోండి తాలు, మీరు తాలు మేము చెప్పాం కదా, వాస్తవం చూసుకోండి. సైజ్ చూడండి, తాలు కూడా లేదు. తుఫాన్లో ఆగింది, తుఫాన్లో తాలు కాకపోతే పంట తక్కువ, వైరస్ లేదు, నల్లికి తట్టుకుంది. పై కొమ్మ కూడా ఏడన్నా నల్లి నాకినట్టు కానీ లేదు, ఏమి లేదు. ఫ్రెష్ గా ఉంది. ఎలా ఉంది? ఫ్రెష్ గా అలా ఉంది మొక్క, ఎక్కడైనా సరే ఫ్రెష్ గా ఉంది. అందువల్ల రైతులు సూచించడం ఏంటంటే, మేము రాశి కంపెనీ వారి ప్లే చేసుకోవాల్సిన కోరుతున్నాం అందరిని.